నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. మనకి కొత్త సంవత్సరం రాబోతుంది. అంటే 2026 సంవత్సరం. అయితే 12 రాశుల వారికి సంబంధించి అసలు ఈ సంవత్సరం మొత్తం ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు అనుకున్న పనులంటూ జరుగుతాయా? ఈ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువుగారు ఉన్నారు. మరి గురుగారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు ఇప్పుడు 2026 సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉంటుంది? శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. ధనుస్సు రాశి వారికి ఈ 2026 సంవత్సరం అంతా కూడా చాలా బాగుంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆధ్యాత్మికత మీద ఎక్కువగా వీళ్ళు ఫోకస్ పెట్టడము, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో విరివిగా పాల్గొనటము, తర్వాత అలాంటి వాళ్ళు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు వీళ్ళు కొంచెం ప్రోత్సహించటము, హ్మ్. దైవ సంబంధమైనటువంటి దేవాలయాలకు లేదా క్షేత్రాలకు కానీ తిరగటం లాంటివి చేయటము కానీ, తద్వారా అక్కడ కొత్త వాళ్ళు పరిచయమై వీళ్ళ వ్యాపారాలకు సంబంధించింది కానీ, లేదా వీళ్ళ ఎదుగుదలకు ఒక మార్గము చూపించేటువంటి వాడు దైవం మానుష రూపేణ అన్నట్టుగా ఇంకొక మనిషి రూపంలోనే భగవంతుడి దగ్గరికి పోతే మనకు చూపించాడు, మనకు ఒక మార్గము దొరికింది అనేదానికి, ఎదగడానికి మార్గము దొరికింది అనేటువంటి విధముగా వాళ్ళతో పరిచయాలు ఏర్పడి ముందుకు వెళ్ళటం వీళ్ళు. అంతేకాకుండా వీళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా అడుగులు ముందుకు వెయ్యటము, రావాల్సినటువంటి లాభాలు వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు మంచి వ్యాపార లాభాలు అందుకోవటము, వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసి వివాహము జరగటము, ఇక్కడ ఒక కుటుంబము స్టెబిలిటీ లేనటువంటి వాళ్ళు ఇంతకాలమైనా నేను నిలదొక్కుకోలేకపోయాను, హ్మ్. నాకెందుకో ఇబ్బంది జరుగుతుంది అని బాధపడుతూ ఉండేటువంటి వాళ్లకు ఒక నిలకడ అయినటువంటి జీవితాన్ని ఇవ్వటము ఈ సంవత్సరంలో వీళ్లకు నిలదొక్కుకోవటానికి ఒక మార్గం ఏర్పడటం, నలుగురితో ఆదర్శవంతముగా ఉండాలి, నేనెప్పుడూ తప్పు చేయకూడదు, నలుగురికి ఆదర్శంగా ఉండాలి అనేటువంటి భావనతో వీళ్ళ యొక్క అడుగులు ముందుకు వేయటం, అలా నడుచుకోవటం వీళ్ళకు చాలా శ్రేయోదాయకముగా ఉంటుంది, బాగుంటుంది, మేలు జరుగుతుంది గాక. అయితే వీళ్ళ ఆలోచన దూరదృష్టి అనేటువంటిది ఉంటుంది. దీర్ఘకాలికమైనటువంటి ఉపయోగాలు చేసుకోవాలి పిల్లలకు అనేటువంటి భావనతో మొదలుపెట్టినటువంటి పనులు విజయం సాధిస్తారు. చాలా దూరదృష్టితో ఉంటారు వీళ్ళు. కొన్ని కలిసి రాలేదే జరిగుంటే బాగుండు అనేటువంటి భావనతో ఉంటారు. తప్పకుండా అవి కూడా కలిసొచ్చేటువంటి విధానముగానే ఉంటాయి. ఉంటుంది గాక ధనుస్సు రాశి వాళ్ళకు. ఆర్థికంగా ఏ విధంగా ఉండొచ్చండి వీళ్ళు? ఆర్థికముగా అంటే చాలా బాగుంది. హ్మ్. ఇబ్బందులేమీ ఉండవు. చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉండినా అవి మెరుగుపడతాయి. ఏదో రకంగా వీళ్ళకు సమయానికి డబ్బు చేతికి అందుతుంది గాక. అలాంటి ఇబ్బందులు ఏమీ ఆందోళన చెందాల్సినటువంటి పనులేమీ లేదు. అంతేగాకుండా ఉద్యోగాలు రావాలి అని ఎదురు చూసేటువంటి వాళ్లకు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. తప్పకుండా వాళ్ళు ఆ ఉద్యోగం రావటం జరుగుతుంది. వీళ్ళకు ఒక గుర్తింపు ప్రభుత్వము పిలిచి మీరు ఈ పని చేయండి అనేటువంటి ఒక గుర్తింపు లాంటిది పొందుతుంది. లేదా హ్మ్. ప్రభుత్వానికి అనుబంధ సంస్థ ద్వారానైనా వీళ్ళను పిలిచి నీకు ఈ గుర్తింపు ఇస్తున్నామయ్యా, నువ్వు చెయ్యి బాగుంటుంది అనేటువంటి ఇది ఉంటుంది. ఉపాధ్యాయులు పిల్లలకు మామూలుగా పాఠాలు చెప్పేటువంటి ఉపాధ్యాయులకు ఈ సంవత్సరము మేలుగా ఉంటుంది గాక. రక్షక భటులు పోలీసు డిపార్ట్మెంటుల్లో ఉండేటువంటి వాళ్లకు మేలు జరుగుతుంది. హ్మ్. లెక్చరర్సు, ప్రొఫెసర్సు ఉంటారు. ఈ సైంటిస్టులు ఉంటారు చూడండి. అవును. సైంటిస్టులు వీళ్ళందరికీ కూడా కొంచెం మంచి పేరు రావటం అనేది ఉంటుంది ఈ రాశి వాళ్ళకు. విదేశీయానం ఉందండి? విదేశాలకు వెళ్ళేవాళ్ళు లక్షణంగా వెళ్ళొచ్చమ్మా, ఏమి ఇబ్బంది లేదు. లక్షణంగా వెళ్ళొచ్చు, ప్రయత్నాలు చేసుకోవచ్చు, వెళ్ళొచ్చు, నిలదొక్కుంటారు కూడా అక్కడ. హ్మ్. ఇబ్బంది ఏమీ ఉండదు. పైగా వీళ్లకు ఈ సంవత్సరము విదేశాల నుండి ఒక శుభవార్త అనేటువంటిది వింటారుగాక.
ధనుస్సు రాశి వారికి ఏదైనా మార్గము అనేటువంటిది యోగవంతమైనటువంటి మార్గము, గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి. వీళ్ళు జాగ్రత్తగా అడుగులు వేయాలి. అంతేగాని అనుకూలించేదానికి సిద్ధంగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు పదవీ యోగం అనేది ఉంది ఈ రాశి వాళ్ళకి. రాజకీయ రంగం. తప్పకుండా పదవి అనేటువంటిది వరించే అవకాశము ఉన్నది. వీళ్ళు ఆ ప్రయత్న దిశగా వీళ్ళు ముందుకు అడుగులు వేయాలి. రుణాలు తీర్చుకోవటం, డబ్బు రావటం అనేటువంటిది జరుగుతుంది. రుణం తీర్చుకుంటారు కూడా. అప్పులు ఏమైనా ఉంటే తీర్చేసుకోగలుగుతారు. తప్పకుండా తీర్చుకొని ప్రశాంతంగా ఉన్నాం మేము. మాకెలాంటి ఇబ్బంది లేదు. భగవంతుడు అనుకూలం చేసినాడు అనేటువంటి మాటే వస్తుంది కాక. వివాహ ప్రయత్నాలకండి ఏ విధంగా ఉందంటారు ఈ సంవత్సరం? వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చమ్మా. చేసుకునేవాళ్ళు ఆ ప్రయత్న దిశగా అడుగులు వేస్తారు తప్పకుండా. ఏది ఏమైనా వీళ్లకు ఏదైనా ఉగాది దీని తర్వాతనే ఏప్రిల్ తర్వాతనే వీళ్ళ ప్రయత్నాలన్నీ కూడా ఈ రాశి వాళ్లకు ఫలిస్తాయి అనేది చెప్పవచ్చు. ఏ దేవుడి ఆరాధన చేయాలండి మరి ఈ రాశివారు? ఈ రాశి వాళ్ళు ఎవరిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది అనేటువంటి ఇది ఉన్నప్పుడు వీళ్ళు చేయవలసిందేటువంటిది ఏమిటంటే అమ్మవారిని ఆరాధించాలి. ఏ అమ్మవారైనా పర్వాలేదు. అమ్మవారిని ఆరాధిస్తే తప్పకుండా వీళ్లకు సఫలీకృతులవుతారు, మేలు జరుగుతుంది. చాలా చక్కగా తెలియసే గురుగారు. ధన్యవాదాలు. జయోస్తు.